జ్ఞానాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయినందుకు నాకు చాలా విచారంగా ఉంది. మన దగ్గర అనేక బాధితులు ఉంటారు, వరద బాధితులు, కరువు బాధితులు అని. నేనేమో సమయాభావ బాధితుల్ని. నేను చేస్తున్నది అవధానమే. ఎక్కడ గోవా, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ పెళ్లి, మళ్ళీ తర్వాత కరీంనగర్, రాత్రికి మళ్ళీ ఢిల్లీ చేరడం అంటే ఇది అవధానం కన్నా ఏం తక్కువ కాదు. కాకపోతే చదువు వచ్చినా రాకున్నా ఎవరైనా చేయగలిగిన అవధానం. ఆయన చేసేదేమో బాగా చదివి గట్టిగా నేర్చుకొని మననం చేసి సంవత్సరాల పాటు కృషి చేసి అప్పటికీ అందరికీ అబ్బని అది అవధానం. మన దేశంలో కవిత్వం, కవితా పద్ధతులు, కవితా శైలి రకరకాలుగా ప్రవహించింది, మీకు తెలియని విషయం కాదు. కానీ మన దగ్గర తెలుగులో భావంతో పాటు పాండిత్యంతో పాటు ఆ శబ్దాధిపత్యం కూడా లేకపోతే పూర్తిగా ఎన్నడూ కూడా కవి రాణించలేదు. వచ్చిన తర్వాత పెద్ద మీ జ్ఞాపక శక్తికి అంత ప్రాముఖ్యం లేదు. మీరు ఎంత పెద్ద లెక్క అయినా వేసి అందులో ఒక బటన్ నొక్కేస్తే జవాబు వచ్చేస్తుంది. నువ్వు 4 గంటలు ఎందుకు కూర్చోవాలని అడిగితే మన దగ్గర జవాబు లేదు. కానీ దానికి జవాబు ఒకటి ఏంటంటే కంప్యూటర్కు ప్రాణం లేదు. కంప్యూటర్ నో సెన్స్. ఆ సెన్స్ మన దగ్గర ఉంది. ఈ సెన్స్ తోటి కంప్యూటర్లో మనం ఏదైతే వేస్తామో దానికి మాత్రమే జవాబు వస్తుంది, కానీ ఈ సెన్స్ రమ్మంటే రాదు అందులో. కాబట్టి మీరు ఎంత విజ్ఞానంలో ముందుకు వెళ్ళిపోయినా మనిషిని మీరు రీప్లేస్ చేయలేరు. మనిషిని రీప్లేస్ చేయలేరు కనుక ఎన్ని యంత్రాలు మనం తయారు చేసినా, ఎంత టెక్నాలజీ మనం తీసుకొచ్చేవాళ్ళం మనం, తయారు చేసేవాళ్ళం మనం, దానికి జనకులం మనం అనే విషయాన్ని మరిచిపోకూడదు. వీఆర్ నాట్ ది రిజల్ట్ ఆఫ్ టెక్నాలజీ, వీఆర్ ది డూవర్స్ ఆఫ్ టెక్నాలజీ, వీఆర్ ది మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ. ప్రతి టెక్నాలజీ కూడా అంతే. ఇట్స్ ఎ వెరీ గుడ్ సర్వెంట్ బట్ ఎ వెరీ బ్యాడ్ మాస్టర్. దాని చేతిలో మనం ఉన్నామో, దానికి మనం వశం అయిపోతే మాత్రం ప్రపంచం నిలవదు. దాన్ని మనం వశం చేసుకుని మన అందరికీ ఉన్నటువంటి సమస్యలు వీలైనంత వరకు దాని ద్వారా పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేయాల్సిందే. కానీ మానవుడు తన బుద్ధిని కానీ, తన భావుకతను కానీ, తన పూర్తి ఆలోచనలు కానీ ఇంకెవరికో ఇచ్చే పరిస్థితి లేదు. ఇస్తే మాత్రం అంతకన్నా తప్పుడు పని ఇంకొకటి కాదు. కాబట్టి ఈ అవధానం కూడా ఒక అభివృద్ధికి చిన్నగా, దానికి ఒక సాధనగా మనం మార్చి భాషకు సంబంధించింది ఇది ఒక విధంగా అందరికీ కూడా అనుకూలంగా, అందరికీ లాభించేట్టు చేసే అవకాశం. ఎక్కడైతే మన ముందుకు వస్తుందో యంత్రం, ఆ యంత్రాన్ని మనం ఒక సాధనగా వాడి, ఇప్పుడు భాషకు సంబంధించినటువంటి కంప్యూటర్లు కూడా వచ్చినాయి. మీరు ఒక వాక్యం రాస్తే దాన్ని అడిగితే ఏమంటుంది? అబేబేబే చాలా పొడుగుందయా అంటుంది. ఇట్స్ టూ లాంగ్ అంటుంది. అంటే దాన్ని మనం సింప్లిఫై చేయాలి అని దాని అర్థం. ఇంకేదైనా పెద్ద పెద్ద అక్షరాలు, పెద్ద పెద్ద పదాలు ఉన్నట్లయితే టూ డిఫికల్ట్ అంటుంది. అంటే ఏమిటి? ఒక మామూలు చదువుని అది చదివితే వాడికి ఎలా తోస్తుందో ఆ విధంగా కంప్యూటర్ మనకు జవాబు చెప్పుకోవాలి. ఇది ఎలా ఉంది అనేది చూపించడం మాత్రమే వస్తుంది, కానీ బాగా చేయడం, మళ్ళీ అందులో ఉన్నటువంటి పొరపాట్లు లేకుండా రాయడం అనేది మళ్ళీ శర్మ గారి పనే, కానీ కంప్యూటర్ పని మాత్రమే. కాబట్టి చాలా ఇక్కడ కూర్చొని మాట్లాడిన కొద్దీ అనేక దీంట్లో ఉన్నటువంటి పాసిబిలిటీస్ నాకు స్ఫురిస్తూ ఉన్నాయి. అవధాని గారికి వేయమని చెప్పారు. ఇది ఎలా ఉందంటే గడ్డివాములో ఒక సూది కనుక పడితే
దాన్ని బయటికి తీసినట్టుంది. ఎటు చూచినా నిద్రావస్థలో కూడా ప్రశ్నలే ప్రశ్నలు కనపడుతున్న నాకు ప్రతి మానవుడు ఒక ప్రశ్నగా జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పినట్టు ఒక సమస్యగా ఈనాడు పరిణమించిన సందర్భంలో నేను ఏ ఒక ప్రశ్ననైనా ఇన్ని ప్రశ్నల్లో నుంచి వేరు చేస్తే తక్కిన వాటికి అన్యాయం చేసిన వాడిని అవుతాను. అందుకని కవికి తన భావనను అనుసరించి ఈ క్షణంలో ఆయన మనస్థితిని అనుసరించి అన్నిటికన్నా పెద్ద ప్రశ్న ఏది స్ఫురిస్తుందో దానిపైన ఆయన జవాబు చెబితే బాగుంటుంది, జవాబు అడుగుతుంది. నేను చేస్తున్నది అవధానమే. ఎక్కడ గోవా, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ పెళ్లి, మళ్ళీ తర్వాత కరీంనగర్, రాత్రికి మళ్ళీ ఢిల్లీ చేరడం అంటే ఇది అవధానం కన్నా ఏం తక్కువ కాదు. కాకపోతే చదువు వచ్చినా రాకున్నా ఎవరైనా చేయగలిగిన అవధానం. ఆయన చేసేదేమో బాగా చదివి గట్టిగా నేర్చుకొని మననం చేసి సంవత్సరాల పాటు కృషి చేసి అప్పటికీ అందరికీ అబ్బని అది అవధానం. మన దేశంలో కవిత్వం, కవితా పద్ధతులు, కవితా శైలి రకరకాలుగా ప్రవహించింది, మీకు తెలియని విషయం కాదు. కానీ మన దగ్గర తెలుగులో భావంతో పాటు పాండిత్యంతో పాటు ఆ శబ్దాధిపత్యం కూడా లేకపోతే పూర్తిగా ఎన్నడూ కూడా కవి రాణించలేదు. వచ్చిన తర్వాత పెద్ద మీ జ్ఞాపక శక్తికి అంత ప్రాముఖ్యం లేదు. మీరు ఎంత పెద్ద లెక్క అయినా వేసి అందులో ఒక బటన్ నొక్కేస్తే జవాబు వచ్చేస్తుంది. నువ్వు 4 గంటలు ఎందుకు కూర్చోవాలని అడిగితే మన దగ్గర జవాబు లేదు. కానీ దానికి జవాబు ఒకటి ఏంటంటే కంప్యూటర్కు ప్రాణం లేదు. కంప్యూటర్ నో సెన్స్. ఆ సెన్స్ మన దగ్గర ఉంది. ఈ సెన్స్ తోటి కంప్యూటర్లో మనం ఏదైతే వేస్తామో దానికి మాత్రమే జవాబు వస్తుంది. కానీ ఈ సెన్స్ రమ్మంటే రాదు అందులో. కాబట్టి మీరు ఎంత విజ్ఞానంలో ముందుకు వెళ్ళిపోయినా మనిషిని మీరు రీప్లేస్ చేయలేరు. మనిషిని రీప్లేస్ చేయలేరు కనుక ఎన్ని యంత్రాలు మనం తయారు చేసినా, ఎంత టెక్నాలజీ మనం తీసుకొచ్చేవాళ్ళం మనం, తయారు చేసేవాళ్ళం మనం, దానికి జనకులం మనం అనే విషయాన్ని మరచిపోకూడదు. వీఆర్ నాట్ ది రిజల్ట్ ఆఫ్ టెక్నాలజీ, వీఆర్ ది డూవర్స్ ఆఫ్ టెక్నాలజీ, వీఆర్ ది మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ. ప్రతి టెక్నాలజీ కూడా అంతే. ఇట్స్ ఎ వెరీ గుడ్ సర్వెంట్ బట్ ఎ వెరీ బ్యాడ్ మాస్టర్. దాని చేతిలో మనం ఉన్నామో, దానికి మనం వశం అయిపోతే మాత్రం ప్రపంచం నిలవదు. దాన్ని మనం వశం చేసుకుని మన అందరికీ ఉన్నటువంటి సమస్యలు వీలైనంత వరకు దాని ద్వారా పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేయాల్సిందే. కానీ మానవుడు తన బుద్ధిని కానీ, తన భావుకతను కానీ, తన పూర్తి ఆలోచనలు కానీ ఇంకెవరికో ఇచ్చే పరిస్థితి లేదు. ఇస్తే మాత్రం అంతకన్నా తప్పుడు పని ఇంకొకటి కాదు. కాబట్టి ఈ అవధానం కూడా ఒక అభివృద్ధికి చిన్నగా, దానికి ఒక సాధనగా మనం మార్చి భాషకు సంబంధించింది ఇది ఒక విధంగా అందరికీ కూడా అనుకూలంగా అందరికీ లాభించేట్టు చేసే అవకాశం. ఎక్కడైతే మనం ముందుకు వస్తుందో యంత్రం, ఆ యంత్రాన్ని మనం ఒక సాధనగా వాడి, ఇప్పుడు భాషకు సంబంధించినటువంటి కంప్యూటర్లు కూడా వచ్చినాయి. మీరు ఒక వాక్యం రాస్తే దాన్ని అడిగితే ఏమంటుంది? అబేబేబే చాలా పొడుగుందయా అంటుంది. ఇట్స్ టూ లాంగ్ అంటుంది. అంటే దాన్ని మనం సింప్లిఫై చేయాలి అని దాని అర్థం.
ఇంకేదైనా పెద్ద పెద్ద అక్షరాలు పెద్ద పెద్ద పదాలు ఉన్నట్లయితే టూ డిఫికల్ట్ అంటుంది. అంటే ఏమిటి? ఒక మామూలు చదువుని అది చదివితే వాడికి ఎలా తోస్తుందో ఆ విధంగా కంప్యూటర్ మనకు జవాబు చెప్తుంది. చెప్పుకోవాలి. ఇది ఎలా ఉంది అనేది చూపించడం మాత్రమే వస్తుంది, కానీ బాగా చేయడం, మళ్ళీ అందులో ఉన్నటువంటి పొరపాట్లు లేకుండా రాయడం అనేది మళ్ళీ శర్మ గారి పనే, కానీ కంప్యూటర్ పని మాత్రమే. కాబట్టి చాలా ఇక్కడ కూర్చొని మాట్లాడిన కొద్దీ అనేక దీంట్లో ఉన్నటువంటి పాసిబిలిటీస్ నాకు స్ఫురిస్తూ ఉన్నాయి. అవధాని గారికి వేయమని చెప్పారు. ఇది ఎలా ఉందంటే గడ్డివాములో ఒక సూది కనుక పడితే దాన్ని బయటికి తీసినట్టుంది. ఎటు చూచినా నిద్రావస్థలో కూడా ప్రశ్నలే ప్రశ్నలు కనపడుతున్న నాకు ప్రతి మానవుడు ఒక ప్రశ్నగా జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పినట్టు ఒక సమస్యగా ఈనాడు పరిణమించిన సందర్భంలో నేను ఏ ఒక ప్రశ్ననైనా ఇన్ని ప్రశ్నల్లో నుంచి వేరు చేస్తే తక్కిన వాటికి అన్యాయం చేసిన వాడిని అవుతాను. అందుకని కవికి తన భావనను అనుసరించి ఈ క్షణంలో ఆయన మనస్థితిని అనుసరించి అన్నిటికన్నా పెద్ద ప్రశ్న ఏది స్ఫురిస్తుందో దానిపైన ఆయన జవాబు చెబితే బాగుంటుంది. మరిచిపోకూడదు. వీఆర్ నాట్ ది రిజల్ట్ ఆఫ్ టెక్నాలజీ, వీఆర్ ది డూవర్స్ ఆఫ్ టెక్నాలజీ, వీఆర్ ది మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ. ప్రతి టెక్నాలజీ కూడా అంతే. ఇట్స్ ఎ వెరీ గుడ్ సర్వెంట్ బట్ ఎ వెరీ బ్యాడ్ మాస్టర్. దాని చేతిలో మనం ఉన్నామో, దానికి మనం వశం అయిపోతే మాత్రం ప్రపంచం నిలవదు. దాన్ని మనం వశం చేసుకుని మన అందరికీ ఉన్నటువంటి సమస్యలు వీలైనంత వరకు దాని ద్వారా పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేయాల్సిందే. కానీ మానవుడు తన బుద్ధిని కానీ, తన భావుకతను కానీ, తన పూర్తి ఆలోచనలు కానీ ఇంకెవరికో ఇచ్చే పరిస్థితి లేదు. ఇస్తే మాత్రం అంతకన్నా తప్పుడు పని ఇంకొకటి కాదు. కాబట్టి ఈ అవధానం కూడా ఒక అభివృద్ధికి చిన్నగా దానికి ఒక సాధనగా మనం మార్చి భాషకు సంబంధించింది ఇది ఒక విధంగా అందరికీ కూడా అనుకూలంగా అందరికీ లాభించేట్టు చేసే అవకాశం ఎక్కడైతే మన ముందుకు వస్తుందో యంత్రం, ఆ యంత్రాన్ని మనం ఒక సాధనగా వాడి, ఇప్పుడు భాషకు సంబంధించినటువంటి కంప్యూటర్లు కూడా వచ్చినాయి. మీరు ఒక వాక్యం రాస్తే దాన్ని అడిగితే ఏమంటుంది? అబేబేబే చాలా పొడుగుందయా అంటుంది. ఇట్స్ టూ లాంగ్ అంటుంది. అంటే దాన్ని మనం సింప్లిఫై చేయాలి అని దాని అర్థం. ఇంకేదైనా పెద్ద పెద్ద అక్షరాలు పెద్ద పెద్ద పదాలు ఉన్నట్లయితే టూ డిఫికల్ట్ అంటుంది. అంటే ఏమిటి? ఒక మామూలు చదువుని అది చదివితే వాడికి ఎలా తోస్తుందో ఆ విధంగా కంప్యూటర్ మనకు జవాబు చెప్తుంది. చెప్పుకోవాలి. ఇది ఎలా ఉంది అనేది చూపించడం మాత్రమే వస్తుంది, కానీ బాగా చేయడం, మళ్ళీ అందులో ఉన్నటువంటి పొరపాట్లు లేకుండా రాయడం అనేది మళ్ళీ శర్మ గారి పనే, కానీ కంప్యూటర్ పని మాత్రమే. కాబట్టి చాలా ఇక్కడ కూర్చొని మాట్లాడిన కొద్దీ అనేక దీంట్లో ఉన్నటువంటి పాసిబిలిటీస్ నాకు స్ఫురిస్తూ ఉన్నాయి. అవధాని గారికి వేయమని చెప్పారు. ఇది ఎలా ఉందంటే గడ్డివాములో ఒక సూది కనుక పడితే దాన్ని బయటికి తీసినట్టుంది. ఎటు చూచినా నిద్రావస్థలో కూడా ప్రశ్నలే ప్రశ్నలు కనపడుతున్న నాకు ప్రతి మానవుడు ఒక ప్రశ్నగా జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పినట్టు ఒక సమస్యగా ఈనాడు పరిణమించిన సందర్భంలో నేను ఏ ఒక ప్రశ్ననైనా ఇన్ని ప్రశ్నల్లో నుంచి
వేరు చేస్తే తక్కిన వాటికి అన్యాయం చేసిన వాడిని అవుతాను. అందుకని కవికి తన భావనను అనుసరించి ఈ క్షణంలో ఆయన మనస్థితిని అనుసరించి అన్నిటికన్నా పెద్ద ప్రశ్న ఏది స్ఫురిస్తుందో దానిపైన ఆయన జవాబు చెబితే బాగుంటుంది.